హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఎప్పటి నుంచో కొంతమంది అడుగుతున్న రెసిపీని ఈరోజు చేశానండి. జీడిపప్పు ఉప్మా ఈ విధంగా చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఉందండి. ఎవరికైనా సరే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. ఎవరైనా సరే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే ఎలా చేశానో ఒకసారి మన కిచెన్లోకి వెళ్దాం. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకునేసి దాన్ని లైట్గా ప్యాన్ మొత్తం అప్లై చేసుకునేసి కొంచెం వేడెక్కాక దీంట్లో మనం ఏం చేద్దామంటే బొంబాయి రవ్వ అండి, అంటే ఉప్మా రవ్వని ఒక గ్లాస్ తీసుకోవాలి. మనం ఏదైతే ఒక వస్తువు తీసుకున్నామో అది గ్లాసే కానీ కప్పే కానీ సేమ్ కొలత మళ్ళీ నీళ్ళు కూడా తీసుకోవాలండి. ఓకేనా? అందుకోసమని అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆ కొలతకి కరెక్ట్గా తీసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం బాగా మంచి ఎరడాలుగా వేగనివ్వాలండి. అంటే మంట హైలో పెట్టద్దండి, కొంచెం మంట మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ మాడకుండా ఇది మంచి ఎర్రగా రావాలండి. ఆ టైప్ మనం దీన్ని వేగనిచ్చుకోవాలి. ఓకేనా? ఇంకా దీంట్లో ఒకవేళ నెయ్యి ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి. నెయ్యి తినేవాళ్ళు, అర్థమైందా? ఆ టైప్లో కూడా చేసుకోవచ్చు. ఆయిల్కి బదులు నెయ్యి వేసుకొని ఇంకా ఫ్రై చేసుకుంటే మంచి గుమ్మగుమ్మలు ఆడద్దండి. స్మెల్ మాత్రం తింటుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే నెయ్యి ఎక్కువ శాతం అందరూ వాడరు కాబట్టి ఇలా చూపించాను. ఇప్పుడు అదంతా తీసాక దీంట్లో 2 గంటలు నూనె వేసుకునేసి వేడెక్కనిచ్చి పచ్చెనగలు 1 టేబుల్ స్పూను, ఆవాలు కూడా 1 టేబుల్ స్పూన్ వేసి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. అంటే సగం టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు అల్లం తురుము అండి, చిన్న అంటే 1 ఇంచు ముక్కని తురిమి, జీడిపప్పులు కూడా 1 కప్పు వేసుకోవాలండి, అంటే చిన్న కప్పు. అవి ఎక్కువ తక్కువ వేసుకున్నా ఏం కదండోయ్. అవి మనకి నచ్చినన్ని వేసుకోవచ్చు అండి, ఎక్కువ కానీ తక్కువ కానీ. ఓకేనా? 2 పలుకులున్నా వేసుకోవచ్చు, పిడికిడున్నా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునేసి, చిన్న గడ్డలు అయితే 2 గడ్డలు వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీన్ని కొంచెం అలా మెత్తబడినిచ్చి ఇప్పుడు క్యారెట్ అండి, నేను ఒక పెద్ద సైజు క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. అంటే రేగ్గాయ సైజ్ అండి ముక్కలు. ఆ టైప్ ఉంటే మనకి బాగా ఉడుకుతాయండి. ఓకేనా? తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఇలా బాగా వీటిని మనం మెత్తబడనివ్వాలండి. అంటే ఈ ఆనియను, జీడిపప్పు, క్యారెట్ ఇవన్నీ కూడా ఈ టైప్లో మెత్తబడాలి. ఈ విధంగా మెత్తబడ్డ దాంట్లో ఇప్పుడు వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసి మధ్యలోకి చీరి అందులో వేసుకోవాలండి. 4 రెమ్మలు కరివేపాకును కూడా దూసి అందులో వేసుకోవాలి. అది కరివేపాకు మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి, ఫ్లేవర్తోనే రుచి అదిరిపోద్దండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని కాస్త అలా చిటపట్లాడనివ్వాలి. ఈ కరివేపాకు కొంచెం వాడేదాకా అంటే మగ్గేదాకా అలా ఉంచేసి ఈ టైప్లో బాగా కలుపుతూ వేగనివ్వాలండి. ఇలా ఎంత బాగా మనం ఇప్పుడు ఆయిల్లో ఇవన్నింటిని బాగా వేపుతామో అంత మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మంచి పండు టమోటాలని ఒక 2 లేదా 3 పండు టమోటాలని కట్ చేసి అందులో వేసుకోవాలి. అది గట్టి అండో, ఈ మెత్తయి కాదు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకునేసి కాస్త అలా బాగా కలుపుతూ వీటిని బాగా మగ్గనివ్వాలండి. ఎప్పుడైనా టమోటాలు వేసినప్పుడు కొద్దిగా అలా సాల్ట్ వేసామంటే టమోటాలు ఈజీగా మగ్గిపోతాయండి. ఓకేనా? అదేనండి దీనికి చిట్కా. ఈ టమోటాలు ఎలా వాడాలంటే అలా వాడిపోతాయండి. ఓకేనా? ఇలా బాగా కలుపుతూ వీటిని బాగా మెత్తబడనివ్వాలండి. ఇలా మెత్తబడిన దాంట్లో ఇప్పుడు స్పైసీ తగ్గట్టుగా 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోద్దండి, ఎక్కువ అవసరం లేదు. ఓకేనా? ఇవి వేసిన తర్వాత దీన్ని కూడా కలుపుతూ మంచి కలర్ రావాలండి. కలర్ వచ్చేదాకా దీన్ని వేగనివ్వాలి. ఈ కారం వాసన పోయి ఇందులోకి నుంచి ఆయిల్ రిలీజ్ అవ్వాలండి. ఆ టైపు దీన్ని మనం వేగనివ్వాలి. అప్పుడే ఏంటంటే ఈలోపు ఇవన్నీ కూడా బాగా మగ్గిపోతాయండి. అంటే క్యారెట్ కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇలా మగ్గిపోతాయి. మగ్గిన దాంట్లో ఇప్పుడు కొలతకి ఇందాక ఏదైతే మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో ఉప్మా రవ్వ, సేమ్ అదే గ్లాస్తోని 1 గ్లాసు వచ్చేసి రవ్వ తీసుకున్నాం కదా, ఇవి 4 గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. ఓకేనా? అంటే 1 గ్లాసు రవ్వకు వచ్చేసి 4 గ్లాసులు నీళ్లు సేమ్ కొలత తీసుకోవాలండి. రవ్వ ఎంత ఫుల్గా అయితే తీసుకున్నామో నీళ్ళు కూడా సేమ్ అంతే ఫుల్గా తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఓకేనా? సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు కాస్త అలా మిక్స్ చేసుకోవాలి. ఈ సాల్ట్ ఇవన్నీ గ్రేవీలో ఈ నీళ్ళు బాగా కలిసే విధంగా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఈ నీళ్ళను బాగా మరగనివ్వాలండి. ఈ నీళ్ళు బాగా మరిగిన తర్వాత అప్పుడు మూత తీసి ఏం చేద్దామంటే ఇందాక మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఉప్మా రవ్వని, ఆ ఉప్మా రవ్వని దీంట్లో
వేసేసుకునేసి వెంటనే కలిపేసుకోవాలండి. స్పీడ్గా కలుపుకోవాలి. ఎందుకంటే ఉంటలు కట్టద్దండోయ్, ఇది గడ్డలు గడ్డలుగా మారిపోద్ది. ఈ రవ్వ ఏంటంటే మనం ఫ్రై చేసి దాంట్లో వేసినాం కదా, అదేంటంటే స్పీడ్గా కలపకపోతే ఉండలు కడుతుందండి. ఆ ఉండ లోపల అన్నది పచ్చిగా ఉండి ఉడకదు. అందుకనేసి మనం వెంటనే ఇలా కలుపుతూనే ఉండాలండి. ఆ పనే ఆపకూడదు. అసలు చిన్న ఉండన్నదే లేకుండా మనం ఈ టైప్లో బాగా కలుపుకొని రెడీ చేసామంటే తినడానికి సూపర్గా ఉంటుందండి. ఈ ఉప్మా కల్లా మనం ఎప్పుడు ఉప్మా చేసినా అదొక్కటి మాత్రం ఖచ్చితం చేసుకోవాలండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో మంట హైలో పెట్టకూడదండి, ఓకేనా? మీడియం లేదా లోలో పెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మనం ఇలా కలుపుతూనే ఉంటాం, అది తుక అంటూ ఎగురొచ్చి మన చేతి మీద పడుతూ కాలుతూ ఉంటుంది. అందుకోసమనే కొంచెం మంట తగ్గించుకోవాలి. ఇప్పుడు మీదకించి కొత్తిమీర అలా చల్లుకునేసి మనకి ఏ టైపు కావాలనో ఆ టైపు దీన్ని రెడీ చేసుకోవాలండి. అంటే బాగా కొంచెం గ్రేవీగా కావాలన్నా, మరి గట్టిగా కావాలన్నా ఆ టైపు ఉంచుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడడానికి కొంచెం పలచగా అనిపిస్తుంది కదా, ఒక 10 నిమిషాల్లో ఇది గట్టి పడిపోద్దండి. మనం ఏ టైప్ ఉప్మా చేసా కానీ సేమ్ అలాగేనండి. మనం చేసిన కొద్దిసేపటికే అది గట్టి పడిపోద్దండి. అంటే ఉప్మా అలాగే ఉంటుంది. కాబట్టి ఇది వేడి మీదనే సర్వ్ చేసుకొని తినాలండి. కాకపోతే ఇందులోకి ఏ చట్నీలు సాసులు ఏమీ కూడా అవసరం లేదండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. కొద్దిగా చక్కెర ఉన్నా కూడా అలా మీద చల్లుకునేసి తినేవాళ్ళు తింటుంటే అదిరిపోద్దండి రుచి, ఓకేనా?